దేవుని నామానికి మహిమ రెండు చేతులు పైకెత్తి అందరూ స్తోత్రం. అందరూ కూడా మరొకసారి చెప్తాము. దేవుని యొక్క సంగమా, ఈరోజు రాత్రి ప్రభు సన్నిధిలో ఈ కృతజ్ఞత కృతాన్ని ఏర్పాటు చేసుకున్నది మన సంఘ సహోదరులు మంగళాయి నరసింహ గారికి, వారి కుమారుడు నాగరాజు, వారి కోడలు దుర్గా, వారి కుటుంబానికి సేవకులుగా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కూటాన్ని ఇందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు అంటే వారి కుటుంబాలు దేవుడు కలిగించిన సంవత్సరంలో అనేక కార్యాలు చేశారు. మరి ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఏమైనా పనులు జరిగించాలన్నప్పుడు ఆ పనుల్లో కానీ, దేవుడు వారి పిల్లల చదువుల్లో కానీ, వారి పిల్లల ఆరోగ్యాల్లో కానీ, నష్టం వారి యొక్క కంటి ఆపరేషన్లు కానీ, ఇలా ఉంది కాదు కాదు వాళ్ళ కుటుంబాల్లో చాలా కార్యాలు చూశారు. మరి ఈ ప్రార్థన కుటుంబం ఎప్పుడు పెట్టుకోవాలి, ఆలస్యమైనది వారు మరి మాతో చెప్పి మరి చాలా దుఃఖపడ్డారు. ఈ కూటాన్ని తొందరగానే పెట్టుకోకపోతే మాకు మనశ్శాంతిగా లేకుంది. మా అబ్బాయి కూడా మరి ఆర్చి చేయడానికి వీల్లేదు అని మమ్మల్ని తొందరపడుతున్నాడు అని లక్ష్యంగా చెప్పారు. మరి చాలా మంచిదండి. ఏవైనా దేవుని కార్యం కుటుంబంలో జరిగితే అది పొందిన తర్వాత, అది జరిగిన తర్వాత మరి మర్చిపోవడం, అది పక్కన పెట్టడం అనేది మంచిది కాదు అనే విషయం వారు తెలుసుకున్నారు. మరి అందరిని బట్టి మేము కూడా సంతోషిస్తున్నాము. అయితే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆ కుటుంబానికి చేసిన మేలు చాలా అద్భుతమైన మేలు. సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది. మరి వారు సాక్ష్యం చెప్పలేనిది అంటే మర్చిపోతూ లేక మర్చిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయండి. అంత ఏదైనప్పుడు కూడా మీ అందరికీ సంఘానికి తెలుసు. మేము అనుకున్న ప్రార్థన జరిగించుకోవాలి అని ముందుకొచ్చారు. అందరి బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువును ప్రేమించి దేవుని బిడ్డలారా, సంతోషించవలసిన విషయం, దేవుడు చేసేటువంటి ప్రతి మేలు సంతోషించడం కాదు, కానీ సంతోషించి గంతులు వేయవలసింది మరి ఒక సందర్భం. మనకి ఏవైనా కొన్ని కార్యాలు జరగట్లేదు, కొన్ని కార్యాలు జరగడానికి ఇబ్బందికరంగా ఉంది అని
తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వాటిని చేసినప్పుడు ఆ ఇంటి వారు కానీ ఆ ఇంట్లో కుటుంబం కానీ సంతోషించడమే కాదు, కానీ వారు సంతోషంతో గంతులు వేస్తారు. మరి అలాంటి సందర్భమే మరి నరసమ్మ గారు, వారి అబ్బాయి, కోడలు, వారి కుటుంబంలో కూడా చక్కటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు. బైబిల్ గ్రంథంలో దావీదు ఒక మాట, స్తుతి మాట చెప్తాడు. మనం ఆ స్తుతి మాట చదువుకుని అంశంలోకి వెళ్ళడానికి ఇష్టపడదాం. మనందరికీ తెలిసిన విషయమే, మనందరికీ కూడా తెలిసిన విషయమే. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి వచనాన్ని మాత్రం చదువుతాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా. తర్వాత ఆయన చేసిన ఉపకారములను చాలు. అర్థమైంది కదండి? ఏది మనిషినా పర్వాలేదు విన్నారా? ఏది మనిషినా పర్వాలేదు, దేవుడు చేసిన ఉపకారాలు మాత్రం మర్చిపోకూడదు. అది కంటి ఆపరేషనా, ముంటి ఆపరేషనా, బిడ్డల ఆరోగ్యాల, ఒక ఇల్లు కట్టుకోవటమా, ఆర్థిక సమస్యల, ఇతర సమస్యల, కష్టాల, ఏదైనా కావచ్చు. కానీ అవి మాత్రం దేవుడు చేసేవి. అలాంటి దేవునికి మనము కృతజ్ఞత లేకుండా, భయం లేకుండా మనం దాన్ని పక్కన పెట్టి మన పని అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటే, దేవుడు మరొక పర్మిషన్లో దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క కళ్ళు మూసుకుంటాడు, తన చేతులు కూడా మూసుకుంటాడు. అందుకే మనం అనుకున్న కార్యాలు, మనం అనుకున్న దేవుని ఎదుట దేవుడు మనకు చేసినవి మనం అనుకోకపోయినా కానీ దేవుడు మనకు చేసినవి ఏంటో మనకు తెలుసు. దేవుడు మనకి ఏమేమి చేసినాడో ఆ విషయాలు మనకు తెలుసు. చేసిన తర్వాత కృతజ్ఞత లేకపోవడం చాలా భయంకరమైనది, విశ్వాసఘాతకం. ఏంటండి? విశ్వాసఘాతకం. ఎవరికి? సంఘానికి కాదు, పాస్టర్ గారికి కాదు, దేవునికే విశ్వాసఘాతకం. బైబిల్లో చాలాసార్లు చెప్పాడు, దేవుడి కార్యాలు, దేవుడి పనులు, దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి యొక్క కృపలు, ఎన్నో అద్భుతాలు చూసిన తర్వాత మసీదు ప్రజలతో ఆయన ఒక మాట చెప్పాడు, విశ్వాసఘాతకులారా అని చెప్పాడు. ఎవరంటే వాళ్ళు ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత వారు దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు చూడకుండా వారు ఏమనుకున్నారంటే, ఇదంతా మా శక్తి, మా సామర్థ్యత, మా డబ్బు, మా పలుకుబడి, మా ఆరోగ్యం, మాకున్న ప్రతి విషయంలో మాకున్నది మేము చేసుకోవడానికి అవి జరిగాయి అనుకున్నట్టు వారు బైబిల్లో మనకి చాలా మంది కనపడతారు. నేను అంటున్నాను, వారు దేవుడు అంటాడు పిలిచి విశ్వాసఘాతకులారా అని అంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా చేసిన ఉపకారములు దేనిని మరవకుండా ఏం చేయాలి? సమాజం మీద ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా అది కాదు, కానీ దేవుని ఎదుట ఆయన ఉన్నాడని నీ యొక్క మొక్కుబడి, నీ కృతజ్ఞత
మనుషుల యొక్క కాదు, మనుషులు వస్తే పెట్టేది కాదు. ఆయనకి మనం చేసే కార్యాన్ని అనగా నిర్లక్ష్యం పెట్టకుండా చేయటమే ఆయన ఎదుటికి వెళుతున్న ఈ ప్రార్థన దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దేవుడి స్తోత్రం. లెక్కలోకి తీసుకుంటాడు. ఆయన చేసిన ఉపకారాన్ని నువ్వు ప్రతి ఉపకారం ఆయన నీకేది చేశాడో అది ఇమ్మని అనలేదైనా. ఆయన్ని కొనియాడబడటానికి ఆరాధించడానికి కొంత మాత్రం ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసి ఉంది. దానికి కొంచెం పెట్టుబడి అవుతుంది. ఎందుకంటే అంత ఇచ్చిన దేవుడు, అంత చేసిన దేవుడు, ఈ జీవితం అంత గొప్ప కార్యం చేసిన దేవుడు అంతంత నీవు ఖర్చు పెట్టావు. కానీ దేవుని కొరకు అనగా చేయడానికి అంత ఎక్కువేమీ కాదు. అంత ఎక్కువేమి ఇచ్చి ఆయన కనపరిచేటి మనసు లేదని తెలుసు. కానీ కృతజ్ఞతగా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా సమాజంలో, సంఘంలో అనగా అని ఆయన అంటున్నాడు. అందుకే యెహోవా చేసిన ఉపకారములు దేనిని కూడా మరొకటి కనుక ఇదే వారి యొక్క కాంక్ష, లేక అదే వారి యొక్క ఉద్దేశం. అలాగే సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా విషయాలు వారికి కూడా దేవుడు చేసిన మేలుని బట్టి సేవకులను పిలిచి, సంఘాన్ని పిలిచి, కూటమి ఏర్పాటు చేసి, ప్రార్థన పెట్టి, దేవుడు నాకు ఈ మేలు చేశాడని దేవుడిని పొగడటం, దేవుడిని గౌరవించడం, వారి ప్రార్థనలు పెట్టుకుని దేవుడిని స్తుతించడం చాలా కుటుంబాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆ కుటుంబంలో ఈ కుటుంబం కూడా చేసిన వారుగా, చేస్తూ ఉన్నవారుగా మీకు నేను తెలియజేస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూస్తూ ఉంటాను. అయితే మనం లూకా సువార్తలోకి వెళ్దాం. 6వ అధ్యాయానికి లూకా సువార్త 6వ అధ్యాయానికి వస్తే మనం విషయం ఏమిటంటే రాసుకునే వాళ్ళకి చెప్తున్నాను. సంతోషించి కంతులు వేయండి, సంతోషించి కంతులు వేయండి అనే అంశం. అయితే ఇక్కడ లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదవగలరా? జాగ్రత్తగా చూస్తారా? చూడండి, ఏం చెప్పండి. 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండెను. చాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు వాక్యం చాలా ధన్యులు. ఇక్కడ 10,000 రూపాయలకి ఓటం పెడుతున్నామండి, 5,000 రూపాయలకి ప్రార్థన పెడుతున్నామండి, 1,00,000 రూపాయలకి ప్రార్థన పెడుతున్నామండి అని సంఘంలో చాలామంది అనుకుంటారు. అయితే మీరు ఖర్చు పెట్టింది మీకు కనపడదు, కానీ కనపడుతున్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుతాం. ఆ దినమందు మీరు సంతోషించి కంతులు వేయండి. ఏ దినమందు? దేవుడు మీకు చేసిన ఏ కార్యాలైతే ఉన్నాయో. నిజంగా నరసింహ గారు కంటి కొరకు చాలా బాధపడుతుంది. ఆ బాధ నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా కళ్ళు గురించి వచ్చిన పరిస్థితి తెలుసు. ఏదో విధంగా దేవుడు ద్వారా తెలిసి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేయగా దేవుని ఆమెకు ఆరోగ్యం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళి
ఆమెకి అనారోగ్యాలు బలహీనతలు కలిగినప్పుడు సమస్యలు కలిగినప్పుడు ప్రార్థన చేసింది. అలాగే వాడుతున్నటువంటి మేకలు వాడుతున్నటువంటి వ్యాపార సంబంధ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యము గొప్పది. అలాగే వాళ్ళ పాప వాళ్ళ అబ్బాయి సంతుల విషయంలో అంటే మనవడు మనవరాలు నాగరాజు కొడుకు కుమార్తె వారి యొక్క ఆరోగ్యాలు పరిస్థితులు అన్నింటిలో కూడా వారికి సహాయం చేశారు. ఈ విధంగా ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ దినమందు మీరేం చేయాలి? సంతోషించండి. ఏ దినమందు సంతోషించాలి? దేవుడు మీకు చేసిన కార్యమును బట్టి సంతోషించండి. అంతేకాదు కానీ ఆ దినమున మీరు చేసిన కార్యాన్ని, దేవుడు చేసినది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కృపను మీ కుటుంబాన్ని చూసినప్పుడు, మీ కుటుంబంలో బిడ్డలు చూసినప్పుడు, మీరు చూసినప్పుడు ఏం చేయాలంటే సంతోషించి ఆయన నామాన్ని ఏం చేయాలి అనగా సంతోషించి గంతులు వేసుకుంటూ ఆర్భాటంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థనలో అనేక ఎదుగుదల పొందుకోవాలి. అయితే ఖర్చు అవుతుంది. అయితే ఆ ఖర్చు దేవుడు మీ లెక్కలో ఏంటండి? ఆయన లెక్కలో వేసుకుంటాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా విన్నారా? మీరు ₹1 ఖర్చు పెట్టినా, ₹1,00,000 ఖర్చు పెట్టినా, 50,000 ఖర్చు పెట్టినా, 30,000 ఖర్చు పెట్టినా, 10,000 ఖర్చు పెట్టినా, అది దేవుడి కొరకు ఏదో చేస్తే ఆయన లెక్కలో వేసుకుంటాడు. ఎవరి లెక్కలో వేసుకుంటాడు? మియ్యి ఆయన లెక్కలో వేసుకుంటాడని ఏంటి అర్థం? తిరిగి ఇస్తాడనే కదా. ఇప్పుడు చదవడం మీకు అర్థమవుతుంది. ఇదిగో మీ ఫలము ఏం చేశారు? 1,50,000, 30,000, 10 మందికి భోజనాలా, మీటింగ్లా, ప్రార్థనలా, కృతజ్ఞతాపూర్వకమా, ఏదైనా కావచ్చు. ఏంటిది? పరిస్థితి అన్నమాట. అది ఎక్కడ ఉన్నది? అదనమాట. ఉందా లేదా? మా నరసింహ గారు దేవుని పేరుట ఏం చేసినాం? అమ్మ దుర్గా, అమ్మ గంగమ్మ గారు దేవుని పేరుట ఏది చేసినా ఎక్కడికి వెళ్ళింది అది? కానీ లోకంలో అనేకులకు వాళ్ళ లెక్కలో వాడికి చేయడానికి మాత్రం నువ్వు చేయించాపుతావు. అవి నీ లెక్కలోకి వాడు చేర్చుకోరు. ఆ ధనాన్ని రేపన్న రోజున వాడు దానికి ప్రతిఫలం నీకు కలగదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు సంతోషించండి, గంతులు వేయండి. దేవుడు మీ పిల్లలకు చేసిన కార్యాలు, మీ కుటుంబాలకు చేసిన కార్యాలు, మీ బిడ్డలకు చేసిన కార్యాలు మర్చిపోయారేమో. దయచేసి వాక్యం నీతో మాట్లాడుతూ అనేక సార్లు చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఎడవెకము పెడమకము నాకు ఎందుకు లేని అనుకుంటున్నావేమో, నాకు ఖర్చు అనుకుంటున్నాను. అందుకే నేను దేవుని కార్యాలను లెక్క చేయను. అర్థమవుతుందండి? ఎన్ని ₹1,000, ఎన్ని ₹100 ఏదైనా కానీ ఎందుకు లెక్క చేయాలంటే ఈ ఫలం ఇక్కడ చేసే పని ఎక్కడున్నట్టండి? పరలోకమందు ఆయన గొప్పగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మాత్రం నీకున్నదాన్ని విడిచి వెళ్ళిపోతావేమో. కానీ ఇక్కడ దేవుడికి చేసింది అక్కడ నీ కొరకు ఏం చేస్తాడంటే ఆయన తిరిగి నీ చేతిలో పెట్టి అనుభవించమంటాడు. దేవుని స్తోత్రం. అక్కడ అనుభవించలేమేమో, సంపాదించింది ఏదైనా, కష్టపడింది ఏదైనా, కానీ కష్టపడిన దానిలో దేవునికి చేసింది ప్రతిదీ కూడా అక్కడ దేవుడు నీకేం చేస్తాడంటే అనుభవించమని
ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఉంచుతాడు. నిజమా అబద్ధమా? నేను 2 ఎకరాలున్నారా అమ్మేసి దేవుని సేవ కొరకు ఈ స్థలం తీసుకుని మందిరం ఏర్పాటు చేసి అందులో కొంత డబ్బు ప్రతి సంవత్సరం కూడా మిగిలిసి పెట్టి అనేక స్వార్థలు, అనేక కూటాలు పెట్టి అనేక మందిని ప్రభుత్వం ప్రకటించడానికి నా ధనాన్ని వ్యయం చేసుకున్నాను. కానీ నేను అంటున్నాను వ్యయం చేసుకున్నాను, కానీ దేవుడు అంటున్నాడు వ్యయం చేయలేదు. కానీ అంతకంటే ఎక్కువ నాకు ఇక్కడ, దానికంటే ఎక్కువ నాకు ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. అందరూ ఆమె చెప్తారా? ఏమండి? ఆలస్యం అవుతుందంటే ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. అక్కడ ఆయన మన కొరకు ఏం చేస్తాడు? ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇచ్చేది ఇక్కడ ఇస్తాడు, అక్కడ మాత్రం ఇంకా భద్రపరిచి జాగ్రత్త పెడతాడు. ఇది నిజమా అబద్ధమా అని వాక్యం చూద్దామా? వాక్యం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28వ వచనంలో ఏముంది తెలుసా? అప్పుడు అతడు అవును అయితే ఏ మనుషులు నిషేధించదగిన వాడైనను ఎక్కడుంది? 31 ఈ ప్రార్థన వినబడెను, ఈ ధర్మకార్యములు దేవుని సముఖమున జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక. చూడండి, దేవుని సముఖముందు ఈ ధర్మకార్యములు చేరి ఉన్నవి అంటాడు. చూడండి, ఆ మాట చెప్తుంది. అపోస్తలుల కార్యములలో ఈ మాట అతను దేవుని దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఇంటికి వచ్చావు ప్రభువా, దేని కొరకు వచ్చావు ప్రభువా, నీకు ఏం కావాలి ప్రభువా, నా దగ్గర ఏముంది ప్రభువా అని అంటున్నాడు. అందుకు దూత నీ ప్రార్థనలన్నీ ఈ ప్రార్థనలన్నీ కూడా నువ్వు సిద్ధుకున్న పెట్టావా? నీ ఇంటికాడ కృతజ్ఞత ప్రార్థన పెట్టావా? ఉపవాస ప్రార్థన పెట్టావా? అది ఏదైనా కావచ్చు. అది ఎక్కడ చేరుతుంది? దేవుని సన్నిధికి చేరుతుంది. ఈ ధర్మ కార్యములు ఎక్కడ చేరాయి అంటే ఈ సంఘాన్ని పిలిచి నన్ను మహిమపరిచి నన్ను దేవుడుగా నేను చేసిన మేలు నువ్వు దాచుకోకుండా ఏం చేసావో తెలుసా అంటే చెప్పావు. అవి నువ్వు చాలా ఖర్చు చేసి ఉంటాయేమో, కానీ అవన్నీ కూడా ఏమైనా తెలుసా అంటే యేసయ్య సన్నిధికి చేరాయి, ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. అందరూ స్తోత్రం చెప్పండి.
మీరు ఒక మైక్ ఉంటే ఆ మైక్ యొక్క బలం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో డెకరేషన్ కొరకు కూడా ఒక చక్కటి బుక్కే తీసుకొచ్చి పెట్టేటట్టు దాని ఎక్కడ ఉంటుంది? అలాగా ఇలా ఒకటి కాదు, ఏదైనా కావచ్చు, దేవుని కార్యముల కొరకు, దేవుని పనుల కొరకు, మరి దేవుని యొక్క ఫెసిలిటీ కొరకు ప్రార్థనలే కాదు, ఇతర కార్యాలే కాదు, మీటింగ్లే కాదు. పాస్టర్ గారు కుటాలు పెడదాం, పాస్టర్ గారు మీటింగ్లు పెడదాం అని చెప్పినప్పుడు 3 రోజులు మీటింగ్కి రోజుకి 30,000 20,000 అవుతుందండి. అలాగే 3 రోజులు పెడితే 60,000 అవుతుందండి అని అన్నారు అనుకోండి. కనీసం సంఘం మరి కొంత మట్టుకైనా పాస్టర్ గారికి సహకరించి మరి దేవుని సన్నిధిలో ఆ కూటాలకి సహకరించి చేయాలి, అనగా ఆ పని చేయాలి. ఆ పని చేసిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిఫలం అక్కడ చూస్తున్నామని వార్తలో చూసాము. ఇంకేంటి? దేవుని సన్నిధిలో అది ఎవడు పట్టుకెళ్ళడు. నీ కొడుకు అట్టుకెళ్ళడు, ఈ కూతురు అట్టుకెళ్ళడు, ఈ ఎర్రట్టుకెళ్ళడు, ఈ పాస్టర్ గారు అట్టుకెళ్ళడు, ఈ సంగతులు అట్టుకెళ్ళడు. నువ్వు చేసింది అక్కడే ఉంటుంది. అది నీవు ఏం చేస్తావో తెలుసా? అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఇలాంటి గొప్ప పనులు, ఇలాగ దేవుని యొక్క కార్యక్రమాలు, ఇలాంటి దేవుని పనులు, దేవుని యొక్క సన్నిధిలో జరిగించింది ఏదైనా కావచ్చు. నువ్వు గొడ్డెట్టి తిరుగుకుడా, చీకటి తిరుగుకుడా, ఒక చక్కగా ఒక ఎల్లయ్యి, ఒక రంగి, ఒక లైట్ పట్టడం, ఇవన్నీ కూడా ఎవరికి? ఏదైతే దేవుని మందిరంలో మరి కావాలో అది కృతజ్ఞతగా నువ్వు దేవుని కొరకు నువ్వు చేసింది ఏదైతే ఉందో అది దేవుని దగ్గర అది ఉంటుంది. నువ్వేమనుకుంటావు అంటే, నా జేబులో డబ్బులు ఖర్చు, నా బీరువాలో డబ్బులు ఖర్చు అనుకుంటున్నాను. కానీ అవి ఖర్చు అయ్యేటప్పుడు మళ్ళీ దేవుని పిల్లారా, దేవుని కొరకు ఖర్చు అయితే అది దేవుని దగ్గర ఉంటుంది. కానీ ఏటేటి కొరకు ఖర్చు అయితే మళ్ళా అప్పు అవుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమంటారు అంతేనా? ఏటెందుకు ఖర్చు అయిందండి, ఎటు ఖర్చు అయింది అనుకోండి, వాటికి జతగా మనం ఇంకా ఏం చేస్తాం? కావాలని తెచ్చి అప్పు చేసుకుని ఆ కార్యక్రమాలను పనులు లేకపోతే అవసరాలు తీర్చుకుంటాం. అప్పే కదా. అదే దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని కార్యం కొరకు మనం చేసింది ఏమవుతుందో తెలుసా? దేవుడు పరమందును భూమి అందును ఆయన తన యొక్క ఈవులను ఆశీర్వాదాలను దేవుడు విస్తారంగా ఆ కుటుంబాలకు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఆ కుటుంబాలను, ఆ స్త్రీలను దేవుని లెక్కలోనే తీసుకుంటున్నాడు. తల్లి విన్నారా? ఎవరి లెక్కలు తీసుకున్నాడు? దేవుని లెక్కలోనే తీసుకుంటున్నాడు. చూద్దాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రండి. ప్రతి ఒక్కరు రాసుకోవాలి. ప్రతి వాక్యం 4వ అధ్యాయం 2, 3 వచనాలు జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని ఆవుగంటాడు. సంఘానికి చెప్తున్నాడు. సంఘంలో కొంతమంది పేరు చెబుతారు. ఎలాగా? నరసమ్మ గారు, ఏమండి, దుర్గమ్మ గారు, గంగమ్మ గారు, కుమారమ్మ గారు, ఇంకొకమ్మ గారు అని ఈ విధంగా ఏంటని దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. ప్రభువునందు ఏక మనసులో ఉండండి. అమ్మా, మీరందరి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువునందు ఏక మనసు గలవారై
సుందుకేసును. అవును, ఆమె కాదు కానీ ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లు రాలేదు. నిజమే, నా సహకారులు ఆ స్త్రీలు ఇంకా ఉన్నారంటండి. చూడండి, సంఘంలో క్లెమెంటుతో, నా ఇతర సహోదరులతో, సహకారులతో సువార్త పనిలో, దేవుని స్తోత్రం, ఏకంలో సేవా పనులు ఉన్నారా? ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇక్కడ రాస్తున్నాడు. నాతో కూడా ప్రయాసపడిన వారు, అంటే నాతో అంటే సేవకుడితో సంఘ విషయంలో సహాయపడిన వాడు, మీటింగ్లకి, ప్రార్థనలకి, కూటాలకు, ఇలా ఇతర పనులన్నిటికీ ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలని చెప్పినప్పుడు పాస్టర్తో కలిపి ముందుకు వచ్చిన నా సహకారులు వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయనిది నిన్ను వేడుకుంటున్నాను. అబ్బా, ఒకసారి ఎంత గట్టిగా చెప్పింది. ఏ గ్రంథంలో ఉందండి? ఆ పేర్లు ఏ గ్రంథంలో ఉన్నాయండి? జీవ గ్రంథంలో నీ పేరు తెప్పించుకోవాలంటే ఊపి అనుకుంటారండి. ఆలోచించండి, ఎంత కష్టపడితే ఇక్కడ, ఎంత సేవ చేస్తే, ఎంత పాస్టర్ గారు సహకరిస్తే, ఎంతగా నీవు దేవుని పని కన్నా, కానీ నీ పని కన్నా దేవుని పని విషయం అనుకుని, నీ బిడ్డల పని కన్నా, నీ భర్త పని కన్నా, నీ ఇంటి సహకారం కన్నా, నీ యొక్క ఇంటి యొక్క బాగోగుల కన్నా దేవుని కొరకై ఎవరైతే ఎందుకు వచ్చారో వాళ్ళందరి పేర్లు ఏ గ్రంథంలో ఉన్నాయి? ఈ జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు. పరలోకంలో జీవ గ్రంథం ఉంది, క్రియలు కలిగిన గ్రంథాలు కూడా ఉన్నాయి. నువ్వు చేసావా అనే గ్రంథం ఉంది, నువ్వు చేయలేదా అనే గ్రంథం కూడా ఉంది. కనుక నేనేం చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ దినము సంతోషించి గంతులు వేయండి. దేవుడు చేసే మేలు ఏది కూడా మర్చిపోకండి. అయితే మనం 114వ కీర్తనలోకి వెళితే అక్కడ ఒక జాతి వారు ఆనందానికి అర్థులు లేవండి. నేను చూడండి, ఒక జాతి వారు వారి యొక్క ఆనందానికి అర్థం లేవండి. వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారంటే చాలా సంతోషిస్తున్నారండి. ఎందుకు సంతోషిస్తున్నారంటే వాళ్ళు విడిపించబడ్డారంట, విమోచించబడ్డారంట, వాళ్ళు విడుదల పొందారంట. అవును కదా, మన కుటుంబాలలో జరిగే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? చేసి మిమ్మల్ని విడుదల అనుగ్రహించినప్పుడు ఎంత సంతోషించాలి, ఆనందించాలి. వాడి ఆనందాన్ని ఎలాగ వ్యక్తం చేస్తున్నాడంటే అలంకరణ రూపంగా వ్యక్తం చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి, ఒక్క నిమిషాలు నేను కూడా తీసుకోవాలి. 114వ కీర్తన, 114వ కీర్తన అందులో తీసుకొని మొదటి నుంచి 4 చూద్దాం. చూడండి, ఐగుప్తులో నుండి చూడండి, ఐగుప్తులో ఎప్పుడండి ఇశ్రాయేలీయులు ఉన్నారట. అక్కడి నుంచి వాళ్ళు విడుదల పొందడానికి దేవుడు వారిని ఏం చేసినట్టు మోషేని పంపించడం జరిగింది. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. వారు ఐగుప్తీయులు మరి అన్యులై ఉన్నారు. వారి భాష వేరే ఉంది. ఐగుప్తీ దేశంలో నుండి భాష వేరు, ఇశ్రాయేలీల భాష వేరు. ఇక్కడ చెప్తాడు, యాకోబు అన్న ఇశ్రాయేల్ అన్న ఒకటే. అంటే వారు కొన్ని లక్షల మంది
సుమారుగా 20 లక్షల మంది బయలుదేరారు. వారెవరు? ఐగుప్తులోంచి ఇశ్రాయేలీయులు అంటుంది. వాళ్ళెవరు? ఐగుప్తులోంచి యాకోబు బయలుదేరినట్టుంది. ఇంకెవరు? యూదా. ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. చూడండి, యూదా ఇశ్రాయేలీయులు బయలుదేరారట. ఇశ్రాయేలు మనకు రాజ్యమాయెను. సముద్రము దాని నుంచి పారిపోయెను. చూడండి, సముద్రము దాన్ని చూసి పారిపోయేను. తర్వాత యొర్దాను నది వెనుకకు యొర్దాను మళ్ళెను. నది వెనక్కు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను. కొండలు పుట్టేళ్ళ వలెను. గుట్టలు గొర్రె పిల్లల వలె గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసెను. గంతులు వేయను. చాలు. ఇక్కడ వీరు విడుదల పొందిన సమయంలో, దేవుడు కార్యం చేసిన సమయంలో వీరి యొక్క సంతోషానికి అదులు లేవటండి. వీళ్ళ కేకలకి, వీళ్ళ ఆనందానికి, వీళ్ళ తప్పట్లకు, వీళ్ళ పాటలకు దేవుడిని స్థుతించడం, గనపరచడం ఇవన్నీ కూడా సముద్రం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క స్థుతులు బట్టి వెనక్కి వెళ్ళిపోయిందంట. సముద్రం ఏమైపోయిందంటే వెనక్కి వెళ్ళిపోయిందంట. యొర్దాను నది ఏమైపోయిందంటే వెనక్కి వెళ్ళిపోయిందంట. మీరు గమనించండి. అంటే దేవుడు చేసినటువంటి కార్యములు వాళ్ళు ఎంతగా స్థుతించుంటారు, ఎంతగా గణపరుచుంటారు, ఎంతగా మహిమపరుచుంటారు, ఎంతగా ఆరాధించుంటారో మీరు ఆలోచించి. వాళ్ళు విడుదల పొందుతూ వస్తున్నారండి. ఒక్కొక్కరు కూడా ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోనికి మోషే తీసుకొస్తుంటే వారి యొక్క స్థుతులు, ప్రార్థనలు, ఆరాధన బట్టి, వాళ్ళ కేకలు బట్టి భూమి అదిరిపోయిందంట, సముద్రం అదిరిపోయిందంట, నదులు అదిరిపోయిందంట, కొండలు అదిరిపోయినాయంట. చూడండి, చెట్లు దడ 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 ఉడికిపోయి కొండలు గుట్టలు అంటే గొర్రె పొట్టేళ్ళు అనగా గంతులు వేసినట్లుగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదిగో దేవుని ప్రజలని దేవుడు చేసిన కార్యం బట్టి ఎంత ఆనందంగా స్తుతిస్తున్నారు, ఎంత ఆనందంగా దేవుని మహిమపరుస్తున్నారు. సహోదరి, నువ్వు దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు స్తుతించడానిగా ఉన్నావా? అలాగా చేసేదానిగా ఉన్నావా? నువ్వు కార్యాలకి కావాలి, కార్యాలకి చేయాలి, కార్యాలకి పొందుకోవాలి. కానీ నీ జీవితంలో దేవుడు ఆనందించినట్టుగా మాత్రం దేవుడు స్థుతించడానికి నువ్వు రాలేవు. ప్రార్థన పెడితే రాలేవు, కూటం పెడితే రాలేవు, ఆయా చోట్ల ప్రార్థన జరిగితే రాలేవు. అంతేకాకుండా దేవుడి కార్యాలు నీ కుటుంబంలో జరిగితే ముందుకు రాలేవు. ఈ విధంగా ఉంటున్నావు. ఇశ్రాయేలీయులు విడుదల పొందినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వారు వస్తుంటే వారు చూసిన మెట్టలు, గుట్టలు, పర్వతాలు తప్పట్లు కొట్టి గంతులు వేశాయంటండి. అవన్నీ కూడా ఆనందంతో ఏం చేశాయంటండి? వెనకెళ్ళిపోయాయంట. అంత గొప్ప ప్రభావంతో దేవుడు ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. ఆ సంతోషం నీకుందా? ఆ ఆనందం నీకుందా? ఈ బిడ్డలు చేసిన కార్యం, ఈ భర్తలు చేసిన కార్యం, ఈ భార్యకి చేసిన కార్యం, నీ కొడుకు చేసిన కార్యం, నీ అల్లుడికి చేసిన కార్యం, నీ ఇందులో నీ వాళ్ళకి చేసిన కార్యం, నీకు చేసిన కార్యం నీకుందా? నేను చూసి, నీ స్థితిని చూసి, నువ్వు పెట్టిన ప్రార్థన చూసి, నువ్వు దేవుని మహిమపడటం చూసి అనేక మంది ఇలా సంతోషించి గంతులు వేస్తున్నారా? అలా సహోదరుడంట ఎంత ఆటపాటంగా తన దేవుని స్థుతిస్తుంది అని ఆడ గంతులు వేస్తున్నారా? ఆడ ఆనందిస్తున్నారా? అబ్బే. కానీ ఇక్కడ మనకు కనపడుతున్నది ఏమిటో ఆలోచించండి. అవును, యొర్దాను వెనక్కి వెళ్ళిపోవడానికి కొండలారా, మీ పొట్టేళ్ళ వలె, గుట్టలారా, మీ గొర్రెల వలె గంతులు వేయడానికి మీకేమి సంభవించింది? మీకేమి సంభవించింది? అలా పరిగెత్తేస్తున్నారు అంటే అయ్యంట ఇశ్రాయేలీ ప్రజలు అనగా ఇశ్రాయేలీ
గుట్టలు మెట్లు స్థుతిస్తున్నాను, కానీ మంచిగా నువ్వు స్థుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, దేవుని దగ్గర కనపడుతున్నావా? ఏటేటికో ఖర్చు పెట్టడానికి ఎంతో అప్పు చేస్తావు, ఏటేటో చేయడానికి ఏయో చేయడానికి అనగా ముందుకు వస్తావు. వాటిని బట్టి దేవునికి ఆనందం కాదు, దేవునికి చేసిన కార్యం బట్టి ఆయనకు ఆనందం. అలాగే ఆ కార్యం చూసిన ప్రజలకు ఆనందం కలిగినట్లుగా దేవుని మహిమపరచాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలి? ఆ తర్వాత నువ్వేం చేయాలి? రక్షణ సంతోషాన్ని నిండివాడిగా గొర్రె పిల్ల వలె గంతులు వేయాలి. ఎలాంటి రక్షణ సంతోషం గలవాడిగా గలదానిగా ఈ కుటుంబం నువ్వు ఏం చేయాలంటే దేవుడు ఇంత కార్యం చేసిన తర్వాత సంతోషంతో నిండిన వాడి గంతులు చేయొచ్చు, గొర్రె పిల్ల వలె గంతులు వేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు గలతీయులకు రాసిన పత్రిక ప్రకారం 1వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందరూ సూత్రం చెప్పండి. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు విడిపించినట్టు గొప్ప విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుచున్నాడు. స్వాతంత్రం వచ్చింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలోంచి విడుదల కలిగిన వారే బానిసలుగా ఉన్నటువంటి వారి జీవితంలో స్వాతంత్రం వచ్చి వారు ఎక్కడికి వచ్చారు? రక్షణ కలిగిన దేశానికి వచ్చారు, రక్షణ కార్యాలు చేయడానికి వచ్చారు. కనుక దేవుని పిల్లరా సంతోషించి గంతులు వేస్తున్నావా? రెండవదిగా దేవుని పిల్లరా మలాకీ గ్రంథం 3 మాటలు చెప్తానండి. మత్తయి సువార్త తర్వాత అంటే ముందుంటుంది మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాము. జాగ్రత్తగా చూడండి. అయితే నా నామమునందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగ చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయండి. అందుకు గట్టిగా సూత్రం చెప్పండి. ఇక్కడ సంతోషానికి గల కారణం గంతులు వేయడం. ఏ విషయంలో? ఫ్రిడ్జ్ కొనుక్కున్నానన్నా, లేక ఏసీ పెట్టుకున్నానన్నా, లేక ఏదేదో సంపాదించుకున్నానన్నా, 4 కాసులు బంగారం కొన్నానన్నా సంతోషం గంతులు కాదు. ఈ వీటికంటే గొప్ప ఏంటి తెలుసా? ఆరోగ్యం. ఆరోగ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి భాగ్యవంతులు. అందరూ సూత్రం చెప్పండి. ఆరోగ్యాన్ని సంపాదించుకుంటే మనం అన్నీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటే పనికి వెళ్ళవచ్చు, ఆరోగ్యం బాగుంటే మనకు నష్టం కలగదు, డబ్బు ఖర్చు అవ్వదు. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. కనుక ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, రెండో మాట ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కొవ్విని దూడ
కొవ్విన దూడ అనగా గంతులు వేసినట్లుగా వేస్తారు. ఎందుకు గంతులు వేస్తారు అని మీరు అనుకుంటున్నారా? నీతి సూర్యుడైన దేవుడు తన హస్తముల కింద నుండి శక్తి, స్వస్థత, ఆరోగ్యము, కిరణాలు, బలము ఆ వ్యక్తుల మీదకి రావడం వల్ల ఆ బలానికి ఏం చేస్తున్నారు? గంతులు వేయటం, గంతులు వేస్తున్నారు. ఎలాంటి గంతులు? అంటే ముసల అనగా పువ్వులు దూడలా, ముసలి దూడలా? కాదు. అప్పుడు యవ్వన దూడలు లేక పరుగులు, యవ్వన దూడలు ఎలాగండి? ఎవరిని ఆఫ్ చేయగలరా? ఎంత గట్టిగా ఎంతమంది పట్టుకున్నా ఆఫ్ చేయలేదు. కనుక ఇక్కడ అంటున్నాడు, యెహోవా నామమునందు భయభక్తులు మీకు ఆయనే నీతి సూర్యుడు. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తే నీతి సూర్యుడు. కనుక ఉదయించిన కనుక అతని రెక్కల కింద, ఆయన చేతుల కింద ఏముందంటండి? ఆరోగ్యం ఉంది. అందరూ గట్టిగా చెప్పండి. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, నేను కూడా అనుకుంటున్నాను. చెప్పుకోవాలి. బిడ్డలు వేసుకుంటే, లేకపోతే బాగా భోజనం చేస్తే, మంచి ఫుడ్ తాగితే, మంచి పళ్ళు తింటే నేను ఆరోగ్యంగా ఉంటున్నాను అని అనుకుంటున్నానేమో. కాదు. మా పాస్టర్ గారు అనగా టయానికి బిల్లు, టయానికి భోజనం, మంచి ఇవన్నీ ఇస్తే నేను మీ మధ్యన ఉన్నానని అనుకుంటున్నారు. కాదు. దేవుడు ఏంటండి నన్ను తన యొక్క చేతుల కింద ఉంచాడంట. ఆ చేతుల కింద నుంచి నాకు ఏమొస్తుందంట? నాకు, నా భార్యకి, నా పిల్లలకు ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. మేమందరం ఏం చేస్తున్నాం? కొవ్విని దూడ వలె గంతులు వేస్తున్నాం. అందరూ స్తోత్రం చెప్పండి. నాకేనా? మీకు కాదా? చూడండి, మీకు కూడా ఆలోచన చేయండి. దేవుని వారు దేవుని స్తోత్రం చెప్పండి. కరెంట్ పోయింది, ఇన్వర్టర్ వస్తుంది. జాగ్రత్త వినండి, గమనించండి. ఈరోజు రాత్రి దేవుడు మీతో ఇంత చక్కటి మాటలు అందిస్తుంటే చాలామంది రాలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ వాక్యం అక్కర్లేదు, వాక్యంలో ఉన్నటువంటి సత్యం అక్కర్లేదు, దేవుడి కింద ఉన్నటువంటి గొప్ప ఆరోగ్యం అక్కర్లేదు, దేవుడి కింద ఉన్నటువంటి అనగా ఆశీర్వాదాలు కానీ అక్కర్లేదు. ఇంటికాడ ఆ ఎండకి, ఆ బలహీనతకి పడుకుంటే ఉపశమనం పొందుతామనుకుంటున్నారు. కానీ లేదు. దేవుని యొక్క సన్నిధి అనగా హస్తముల కింద వస్తేనే నీకు ఉపశమనం వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న ఈ మాట మీరు గమనించారా? రెండవ మాట, అయితే నా నామమునందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేయను. కనుక మీరు ఆరోగ్యవంతులుగా ఉండి బయలుదేరచ్చు, కష్టపడచ్చు. అనగా రెక్కల్లో, కాళ్ళలో, చేతుల్లో నీకు ఆరోగ్యం ఉంది. ఈరోజు పని చేసుకుంటున్నామంటే నువ్వు తిననుకుంటున్నావా? ఈరోజు యవనస్తులైన వాడు, స్త్రీలైన వాడు, పురుషులైన వాడు అనుకుంటున్నారు, మేము తిననుకుంటున్నారు, మా ఇంట్లో వండి పెట్టి వండనుకుంటున్నారు, వాడు తాగి టానిక్ అనుకుంటున్నారు, వారి బలం అనుకుంటున్నారు. కానీ ఆయన ఒక్కసారి ఆలోచించాడంటే నీ బలం నీ దగ్గర ఉండదు, నీ ఆరోగ్యం నీ దగ్గర ఉండదు. తర్వాత నువ్వు కొవ్వు దూడ కాదు కదా, కనీసం బలహీనత కలిగిన దూడలేక కూడా పరిగెత్తలేవు, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ఇది మర్చిపోయి చాలా మంది సంఘంలో భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. దేవునికి దూరంగా అనగా స్త్రీలైన వాళ్ళు, పురుషులైన వాళ్ళు, యవనస్తులైన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ఎలాగంటే అనగా దేవుడి నుంచి వచ్చేటట్టు ఆ యొక్క భయంకర ఉగ్రతకు వాళ్ళు ఏమవుతున్నారు అనగా
ఆవుతున్నారే తప్ప దేవుని వాక్యానికి లోబడటం లేదు. విన్నారా? ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు చెప్పినా లేదే కూడా. వచ్చిన తర్వాత పాస్టర్ గారు సంఘం ప్రార్థన చేయాలి. దేవుడు వింటాడా? నేను ప్రార్థించడం ఒక శనివారం ప్రార్థించడం, ఒక ఆదివారం ప్రార్థించడం, ఒక మంగళవారం ప్రార్థించడం, ఎక్కడ పుట్టానికి ప్రార్థించడం, ఎక్కడ కార్యక్రమం జరిగితే కార్యక్రమాలకు రావు. దేవుని పరిచయకి దేవుని యొక్క కార్యక్రమాలు నాకు ఇందుకు అన్నట్లుగా ఉంటావు. అందరూ ప్రతి ఒక్కరు స్త్రీలను పురుషులను యవనస్తులను అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటే దేవునికి సహాయం చేయాలని పదే 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 ముక్కేస్తాం. పదే పదే చేయమని బతుకులాడేస్తాం. దేవుని పని చేస్తున్నాం, నిర్లక్ష్య పెడుతున్నాం. తెలుసుకుంటూ కూడా అనగా బిడ్డలను చెప్పలేని తల్లిదండ్రులు అనగా తెలుసుకుంటూ కూడా అనగా బిడ్డలైన వారు తల్లిదండ్రులు చెప్పలేని వారుగా అనగా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసుకుని గంతులేస్తున్నావా, సింధులేస్తున్నావా, బలం ఉందనుకుంటున్నావా, ఆరోగ్యం ఉందనుకుంటున్నావా? దయచేసి దేవుని యొక్క సన్నిధి నిరంతరం నిత్యం కూడా తన హస్తం కింద నేను భద్రపరుస్తాడనుకుంటున్నావా? కానీ ఆయన హస్తం ఇప్పుడు నీకు తోడుగా ఉంది కనుక నువ్వు గుడికి రాకపోయినా పని చేసుకుంటున్నావు, ప్రార్థన చేయకపోయినా పని చేసుకుంటున్నావు. కనుక నువ్వు దేవుని కార్యక్రమాలని పక్కన పెట్టినా పని చేసుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక రోజు ఏంటంటే లెక్క చెప్పినప్పుడు తన హస్తాలు తీసేస్తాడు, నీ మించి అయినా తొలగిస్తాడు. అప్పుడు చాలా ఇబ్బంది పడవలసిన వారుగా సహోదరులు ఇబ్బంది పడే పరిస్థితిలోనికి రాకూడదు. అది అందుకే ముందుగానే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ముందుగానే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరిక చేయాలండి అనగా ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా ఆయన అలాగే చెప్పుకుంటాడులే, బైబిల్లో ఉంది, ఎలా కుదురుతుంది మాకు అనేటువంటి బతుకుతే జీవిస్తే మేమేమి చేయము. వాళ్ళంతటా వాడు తెలియదే వాళ్ళ ఇంటికి వస్తారు. ఖచ్చితంగా ప్రతిది కూడా దేవుని బిడ్డలారా నీ అంతటా నువ్వు తెచ్చుకుంటున్నావు తప్ప దేవుడు నీకు తేవట్లేదు, ఇవ్వట్లేదు అని మధ్యాహ్నం చెప్పాను మీకు. అందరూ స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఈ తర్వాత నువ్వేం చేయాలి? ఇంత కార్యం చేసిన తర్వాత, ఇంత ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఇంత అద్భుతం చేసిన తర్వాత తదుపరి నువ్వు సంతోషించి నిండుగా అనగా నీవు గంతులు వేస్తున్న తర్వాత నువ్వు ఏం చేయాలి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, 3వ అధ్యాయం కాదు 8వ అధ్యాయము. తదుపరి ఏం చేయాలి? దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత, ఇంత గొప్ప అద్భుతం చేసిన తర్వాత, ఇంత మంచి అద్భుతమైన మహత్కార్యం చేసిన తర్వాత నీ బిడ్డల ద్వారా కాదు, నీ యొక్క అనగా నీ డబ్బు ద్వారా కాదు, నీకు జరిగిన కార్యం దేవుని వల్ల అని తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు నిర్లక్ష్యపెడుతున్నావా? మార్చుకోవా? తదుపరి ఏం చేయాలి? 8వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు కలిగిన స్త్రీ. 8వ అధ్యాయం 3వ వచనం. 11వ వచనం. అది తదుపరి చేయవలసిన విషయం ఏంటండి? మలాకీ గ్రంథంలో దేవుడు నిన్ను కనికరించి, నీ పిల్లల్ని కనికరించి, నీ కుటుంబాన్ని కనికరించి ఆ నీతి సూర్యుడైన తన హస్తాన్ని మీ మీద ఉంచిన తర్వాత కొవ్విన దూడ వలె గంతులు వేస్తున్నావు. ఎక్కడ? దేవుని దగ్గర కాకుండా బయట అనగా పాపం అనే చోటులో, అక్రమం అనే చోటులో, అన్యాయం అనే చోటులో,
దేవునికి కోపం పుట్టించోట్లో నువ్వేం చేస్తున్నావు? కూలుతున్నావు, అనగా గంతులేస్తున్నావు. ఈ లోకమే అనగా శాశ్వతమని అక్కడ గంతులేస్తున్నావు. కానీ ఆయన తదుపరి నీకు చేసిన తర్వాత అనగా నీవు దేవుని సన్నిధిలో ఆనందించవలసిన వాడుగా, వాక్యం వినవలసిన వాడుగాను, వినవలసిన దాన్ని గాను, ఆరాధించవలసిన వాడుగాను నువ్వు చేయవలసిన పనులు మర్చిపోయి ఇక్కడ ఏం కనపడుతుంది అంటే దేవుని బిడ్డలారా, ఈ గంతులు ఎక్కడంటే చెడి దగ్గర బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి మాట. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టుగా చెడుతనం ఆశించుకోవడం. ఇక్కడ అయితే యెహోవా యందు భయభక్తులు గలవారు మీకు నీతిశూరుడు ఉదయిస్తాడు అని చెప్పాడు. ఆ భయభక్తులు గలవారే చెడులో ఉంటే, పాపంలో ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని పరిచర్యకి దూరంగా ఉంటే, ప్రార్థనకు దూరంగా ఉంటే, ఇంటికాడ ప్రార్థన లేదు అనగా చర్చిలో ప్రార్థన లేదు, క్రమకుటాల్లో ప్రార్థన లేదు అనగా దేవుని సన్నిధిలో కనీసం నీవు మోకరించి ఒక గంట, ఒక అరగంట, 10 నిమిషాలు కూడా, 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు. నా సోదరి సోదరులారా, దేవుడా నిన్న కాపాడాలా, నువ్వు ప్రార్థన చేసేయాలా, నీ కొరకు పాస్టర్ గారు ఆలోచించి ఎంత అన్యాయం అండి. ఇది న్యాయం అంటారా? నువ్వు సంతోషించి గంతులు వేయాలి. సంతోషించి గంతులు వేయాలంటే దేవుడు కోరుకుంటున్నాడు, సేవకుడు కోరుకుంటున్నాడు, పాస్టర్ గారు కోరుకుంటున్నాడు. మరి కోరుకుంటున్న నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడికి తగినట్లుగా ఉంటున్నావా? ఉండవలసిన పని లేదు. ప్రస్తుతానికి నా జీవితం సాగిపోతుంది కదా అనుకున్నాయి. జాగ్రత్త. ప్రతి ఒక్కరికి మాట వర్తిస్తుందండి. రాని వాడికి వర్తిస్తుంది, వచ్చిన వాడికి వర్తిస్తుంది, యవనస్తులకు వర్తిస్తుంది, ఆడపిల్లని వాడికి వర్తిస్తుంది, స్త్రీలని పెద్దవాడికి వర్తిస్తుంది, పురుషులని పెద్దవాడికి వర్తిస్తుంది, వృద్ధాప్యం వారికి వర్తిస్తుంది, అలాగే దేవుడి సేవకులైన వారికి కూడా వర్తిస్తుంది. ఈ వాక్యం ఒకటి కాదు, అందరికీ. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషించి గంతులు వేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో కూడా అవకాశాన్ని చేసుకోవాలి, వినియోగపరచుకోవాలి. దయచేసి మరొక మాట చదువుతాం. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త తీసారా? 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఏంటమ్మా? యేసు ప్రభువారి నిమిత్తము మనుషులైన వారు మిమ్మల్ని దేశించి ఒకటి వెలివేసి నిందించి నీ పేరు చెడ్డని ఇవన్నీ కూడా చేసినప్పుడు ఎవరు? మనుషులు. ఇదంతా కూడా ఎప్పుడు? దేవుని నిమిత్తం.
కానీ నువ్వు భక్తితో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుల్లో ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు, మానుకోకుండా ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, ఇలా దేవుని కొరకు బతకాలనుకున్నప్పుడు నిన్ను ఆ యేసుని బట్టి, ఆ పనిని బట్టి మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా అండి అన్నమాట. ద్వేషిస్తారు, ఏం చేస్తారు, నిందిస్తారు, ఏం చేస్తారు, వ్యతిరేకంగా ఏం చేస్తారంటే నిందలు చేస్తారు. అయితే వాటిని కూడా ఏం చేయాలి, భరించాలి అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం అన్నాడు. లేక 23 చదువుతుంది, 22 చదువు. సంతోషించి గంతులు వేయుడి. సరే 22 చదువు. మనిషి కుమారుని నిమిత్తము మనుషుల మీద ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. భరించండి అన్నాడు. ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేయుడి. ఏమండి, నేను చూడే ఇలా చేస్తుంటే మనం కూడా ఆనందంతో ఏం చేయాలిగా, ఎవరైనా చేసేది దేవుని గురించి కాదు, దేవుని గురించి కాదు, మరి ఎవరైనా చేసేది ఆనందించేది ఎవరండి? సరేలే అని ఊరుకుంటాం సహోదరు గురించి. ఏంటా ఏమన్నా నేను నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా? ఆకాశం నుంచి అగ్నిలో కురిపించేస్తే కాల్చేస్తాడు. అలాంటి వాడు నా దేవుడు. నువ్వు తప్పుతుందా? ఆ ఉద్దేశంలో నమ్ముకోలేదు. మాట ఏమి తక్కువ ఉంటాయా? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. ద్వేషించడం మానేసివా? నిందించడం మానేసివా? వ్యతిరేకించడం మానేసివా? ఒకవేళ అటువంటి నీ మీదకి వస్తే వాటిని నింది మనసుతో ఏం చేయమన్నాడు? స్వీకరించమన్నాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? నా రోజు సంతోషించి గంతులేస్తారు. అంతేగాని తప్ప తిరిగి కర్ర పట్టుకుని, కమ్ము పట్టుకుని, పార పట్టుకుని, రాయి పట్టుకుని, కార పట్టుకుని, నలుగురిని వెంబడించుకుని వెళ్ళడం. దేవుని దృష్టిలో దేవుడు అంటున్నాడు, ఎప్పుడు నువ్వు సంతోషించాలి అంటే నిన్ను దేశించినప్పుడు. ఎప్పుడు నిన్ను సంతోషించాలంటే మాట మీద మాట, మాట మీద మాట, మాట్లాడకుండా, మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడకుండా నిందిస్తూ ఉంటుంది. ముందండి అన్న మాట మళ్ళీ ఇంకోసారి అనుకోకుండా నిందించేవారు, మాట్లాడేవాళ్ళు. ఒక్క తిప్పుకోకుండా ఒకవేళ ఈ అన్నమాట మళ్ళీ అంటాదేమో అంటే కాదు, అన్నీ కొత్త మాటలే. ఇదా నువ్వు జీవితం? ఇదా నువ్వు ఆనందిస్తున్నావా? లేదు. తర్వాత నువ్వేం చేయాలి? ఇలాంటివన్నీ వస్తే ఆ దినం సంతోషించాలి, ఆ రోజు సంతోషించాలి. అంతేగాని ఆ రోజు నుంచి నువ్వు సమాధిలోకి వెళ్ళే వరకు, ఆమె సమాధిలోకి వెళ్ళే వరకు కూడా జ్ఞాపకం పెట్టి ఏం చేస్తావు? కనపడిన వాళ్ళకల్లా ఆబ్జెక్ట్ చెప్తావు. కనపడిన వాళ్ళకల్లా మాస్టర్ గారి గురించి, సహోదరుల గురించి అనగా ఎంత పుల్లి మాటలు మాట్లాడతావో, ఎంత అసహ్యం మాటలు మాట్లాడతావో జాగ్రత్త. లేరుకున్నారా సంఘంలో? మన సంఘంలోనే కాదు,
ప్రతి సంఘంలో కూడా అలాంటి వాడు ఆబ్వియస్ మరి ఆవిడ పని అతిథి పని అయినా నీ పని అతిథి పని పక్కనట్టు అగా అగా ఎలా మాట్లాడతారండి? ఆ మాటలు కూడా అందరూ ఉండదండి. అందరూ మంచి మాట్లాడు అగా ఇల్లు అక్కడికే నేను చెప్పి తిందా కాదా లేదా లేదా మాట్లాడలేదండి. గట్టిగా చెప్పండి, ఉన్నారు లేదా? గట్టిగా చెప్పండి. అంటే అంటే మీరున్నారా అడుగుతారా అంటారా? అనలేదండి. ఎందుకంటారన్నమ్మా, అలాంటి వాళ్ళు సంఘాల్లో ఉండబట్టి ఈరోజు పరిచర్యలన్నీ కూడా పాడైపోతున్నాయి, సంతోషంగా లేకపోతున్నాయి, సమాధానంగా లేకపోతున్నాయి, ఎడమకాలతో ఉంటున్నాయి, సేవకులకు వ్యతిరేకంగా ఉన్నాయి, సేవకురాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అతను సేవకుడు కదా, అతని చిన్న మాట కూడా అనకూడదు. అంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయం లేకుండా సేవకుని అంటాం, సేవకురాలని అంటాం. ఇంకా సంఘస్థుల్లో ఉన్నట్టు మిమ్మల్ని కూడా అనకూడదండి. మిమ్మల్ని కూడా అనకూడదు, మీరు వాళ్ళని అనకూడదు. ఎందుకు అనకూడదంటే మీరు యేసు ప్రభు నామములో బాప్తీసం పొంది ఉన్నారు. బాప్తీసం పొంది ఉన్న వ్యక్తిని కూడా చిన్న మాట అనకూడదు. ఎందుకంటే తెలుసు అంటే వాళ్ళు యేసుని ధరించారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని ధరించారు? మరి యేసు ధరించిన వాళ్ళని అంటే ఎవరన్నట్టు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు అందరూ గట్టిగా మాట్లాడితే మొత్తం ఈ సౌండ్కి భయంకరంగా వినపడాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:27 ఎందుకంటే నాయం చేయాలి కదా వాక్యాన్ని. అంటే 3:27 తప్పు చెప్పాను. 3:27 గలతీయులకు రాసిన పత్రిక. పాస్టర్ ఒకడేనా అమ్మాయి? క్రీస్తులో బాప్తిసం పొందిన పాస్టర్ గారు ఒక్కడేనా? ఏమన్నట్ట? మీరందరూ అంటే సంఘంలో ఉన్నవాళ్ళు అందరూ అంటే క్రీస్తులోని బాప్తిసం తీసుకున్న మీరందరూ ఎవరు ధరించుకున్నారు? ప్రియులు, మరి యేసు ప్రభువుని ధరించుకుంటే ఏమండి ఆ సహోదరుని నిందించొచ్చా, దేశించొచ్చా, తిట్టొచ్చా, అనొచ్చా, అసమాధానకరంగా ఉంచొచ్చా? చేస్తుంటే అంటావు, వెళ్తుంటే అంటావు, వెళ్తున్న వారిని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదంతా కూడా ఎందుకో తెలుసంటే దేవుడు హఠాత్తుగా నీ మీదకి ఒక తీర్పు అగ్ని రాబోతుంది. దానికి ఒక మాట చెప్పాలి, లోక సామెత ఏంటి? 100 బొట్టులు తిన్న రాంబందు ఒక గాలి తుఫానుగా దేవుని దెబ్బ ఒక దెబ్బగా అణిగిపోతావు. నీకేమవ్వదు అమ్మా, ఏమవ్వవు, అణిగిపోతావు. ఆ అణిగిపోయింది కానించి అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు గుర్తొస్తారు ఎవరాళ్ళు, ఎవరు నిందించావో, ఎవరిని అన్నావో, ఏం చేసావో, పరిచయాన్ని ఎలా తప్పు చేసావో, అలాగే పాస్టర్ గారు తప్పు చేసావో. ఏమండి తప్పు కదా లేదంటున్నారు సంఘాల్లో. వద్దు, ఒక్కసారి హఠాత్తుగా దిగిన తర్వాత నీ మీదకి దిగిన తర్వాత నువ్వు చచ్చిపోతావు ఏమనుకుంటాను? చచ్చిపో, బతికే ఉంటావు. వీటన్నిటికీ అనగా నువ్వేం చేయాలి తెలుసా? జ్ఞాపకం తెచ్చుకుని కుమిలి అయ్యో యేసయ్యా, అయ్యో నా ప్రభువా, నా సంఘాన్ని దూషించానే, అయ్యో నా సేవకుని దూషించానే, అయ్యో నా సహోదరుని దూషించానే, నా ఇంటి పక్క వాడిని దూషించానే, నా గ్రామస్తులు దూషించానే, నా గ్రామస్తులు చెల్లి మాటలు చెప్పానే, అయ్యో నా సంగతులు చెల్లి మాటలు చెప్పానే, అబద్ధాలు చెప్పానే, ఇదిగో వస్తున్న వారికి అబద్ధాలు చెప్పి వాళ్ళని
అవసరమా? అంత అవసరం ఉంటారా? ముందుగానే మీరు కూర్చు కదా జాగ్రత్తగా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. యెహోవా అగు ప్రభువు యెహోవా అయిన బలము ఆయన కాళ్ళను వేడి కాళ్ళ వలె చేయను. ఉన్నత స్థలం మీద ఆయనను నడిపించును. హల్లెలూయా. ఉన్నత స్థలం మీద అంటే లేడి కాళ్ళ వలె చేస్తాడంట. ఎంత ఆరోగ్యం అండి నీకు. పై ఎత్తులో పనిచేసేవాడు ఉంటారు కదా, పర్వతాలను చేసేవాడు ఉంటారు, అక్కడక్కడ కొండలను చేసేవాడు ఉంటారు, అలాగే బిల్డింగ్లు చేసేవాడు ఉంటారు. ఏమండి వాళ్ళందరి కాళ్ళు ఎలా ఉన్నాయండి? బలమైన కాళ్ళు, లేడి కాళ్ళ వలె, బలమైన కాళ్ళ వలె ఆయన బలము దయచేయబడుగా ఉన్నాడు. అలాంటి ఏమండి ఎత్తైన పని చేస్తారు. అపార్ట్మెంట్లు ఐరన్ కట్టేవాడు కానీ, సాధకం చేసేవాడు కానీ, పెయింట్ చేసేవాడు కానీ, వీళ్ళందరూ కూడా పై పైన పని చేస్తారు కదా. వాళ్ళందరికీ కాపుదల ఎవరండి? దేవుడే. కాపుదల దేవుడే. వాక్యం చెప్తుంది, యెహోవా ప్రభువు యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళను. నీకు అంత బలం ఇవ్వబట్టి నిలబడి శక్తిని ఇస్తున్నావు. దేవుడు అంత బలాన్ని శక్తిని ఇస్తున్నాడు కాబట్టి నువ్వు అంత భద్రంగా ఏం చేస్తున్నావు? అక్కడ ఉండి పని చేసుకోగలుగుతున్నావు. గనుక దేవుని బిడ్డ, అలాంటి నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యాలు చేస్తుంటే ఎవరి మీదండి మీరు గర్వించేది? ఎవరి మీదండి అనగా ద్వేషించేది? ఎవరి నుండి మీరు నిందించేది? ఎవరికండి వ్యతిరేకంగా ఉండేది? దేవుడు ఇంత బలము, ఇంత ఆరోగ్యం ఇస్తూ ఉంటే అనగా ఇవన్నీ మర్చిపోయి గర్విస్తున్నావా? దయచేసి ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషించి భక్తులు మీ దాన్ని, ఆరోగ్యానికి, బలానికి, శక్తికి కారణమైన దేవుడు నీ ప్రభు. అలాగే కుటుంబాలలో కూడా, ఈ కుటుంబంలో ఏర్పాటు చేసిన బిడ్డలు కూడా దేవుడు అంత సంతోషమైన కారణానికి కారణం దేవుడు చేసింది ఇలాంటి మహోపకారాలే. అలాగే మీకే కాదు కానీ, మీ కుటుంబం అనగా ఆడకే కాదు కానీ, మీ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడి సహాయము మెండుగా ఏం చేసినట్టు ఇచ్చి ఉన్నాడు కదా. అలాగే వచ్చిన వాడికి, రాని వాడికి కూడా మరి రాలేకపోయారు, ఎందుకు మనకు తెలియదు. కానీ వాళ్ళని కూడా దేవుడు ఏం చేశాడంటే అనగా తన యొక్క రెక్కల ఆరోగ్యాన్ని ఇచ్చి ఆప్తులతో వాళ్ళు కూడా నడిపించి ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క పిల్లలైన మీరు ఈ వాక్యములకు అనగా విధేయులై దేవుని కొరకు బ్రతకాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.